ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైష్ణవి వాళ్ళ నానమ్మ దగ్గరికి వచ్చి మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం నానమ్మ అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వేదవతి అయితే, అవును, నువ్వు చిన్నప్పటి నుండి మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరిగి ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడికి వచ్చి నువ్వు పడ్డ ఎన్నో బాధలు అనుభవించావు. సరే, ఇకనైనా సరే మీ అమ్మ వాళ్ళ ఇంటికి నేను పంపించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలకి అక్కడున్న వైష్ణవి మాత్రం, ఎక్కడున్నా సరే వాళ్ళని వెతికి పట్టుకొని మళ్ళీ మనం అందరం కలిసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతలో అక్కడున్న వేదవతి మాత్రం, మీ అమ్మ వాళ్ళు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా నేను అక్కడికి పంపించేస్తాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి నానమ్మ అలా మాట్లాడుతున్నావు, మనం అందరం కలిసి ఒకే దగ్గర ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడ వేదవతి, అలా ఎప్పటికీ కుదరదు. మీ అమ్మ కానీ నాకు కనిపిస్తే మీ అమ్మ దగ్గర నేను వదిలిపెట్టేస్తాను, కానీ నేను మాత్రం ఆ ఇంటికి రాలేను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి నానమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతుంది. ఇంతలో అక్కడున్న వేదవతి మాత్రం, అవును, మీ అమ్మ దగ్గర నేను విడిచిపెడతాను, కానీ నేను మాత్రం అక్కడికి రాలేను. ఇప్పటిదాకా నీకు చాలా బాధ పెట్టారు, నీకు కష్టపడింది చాలా. ఇప్పుడు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా సంతోషంగా ఉండవచ్చు, కానీ నేను మాత్రం అక్కడికి రాలేను, ఆ వరలక్ష్మి ముఖాన్ని కూడా చూడలేను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలకి అక్కడున్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ నానమ్మను చూస్తూ